అంటే లేఖనాలను పరిశీలన చేసేవారు చాలా తక్కువ కనిపిస్తారు మనకు. ఎందుకు అంటే వాళ్ళ జీవితం అంతా కూడా, వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం అంతా కూడా ఆ సంఘ కాపరి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది. ఈరోజు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎక్కువ శాతము, ఎక్కువ మంది దేనిపైన ఆధారపడుతున్నారంటే సంఘ కాపరి పైన ఆధారపడుతున్నారు. లేఖనాలను ధ్యానించడం కానీ, చదవడం కానీ, ఉన్నటువంటి భావాలను అంటే అందులో ఉన్నటువంటి సత్యాన్ని, సారాంశాన్ని అర్థం చేసుకునే విషయంలో ఏమైపోయారు అంటే అనేక మంది సోమరులుగా తయారయ్యారు. అలా సోమరులుగా తయారయ్యి ఈరోజు లేదండి, మీరు ఎంత వాక్యము చెప్పినప్పటికీ కూడా నా మనసులో, నా ఆలోచనలో, నా మదిలో అప్పటి నుంచి విన్నటువంటి లేదా వింటున్నటువంటి వాక్యం ఏదైతే ఉందో అదే సరైనటువంటిది అనుకుంటూ ముందుకు వెళ్ళేవారు చాలామంది మనకు కనిపిస్తారు. చాలామంది అలా చాలామందిని మనం చూస్తున్నప్పుడు అందులో కొంతమందిని పరిశీలన చేస్తే తెలిసినటువంటి విషయం ఏంటంటే చాలా తక్కువ మంది వాక్యాన్ని లేదా బైబిల్లో చదువుతున్నారు. చాలా తక్కువ మంది విన్నటువంటి సందేశాన్ని రాసుకొని దాన్ని ధ్యానించుకోగలుగుతున్నారు అనేది చాలా తక్కువ కనిపిస్తుంది మనకు. ఎందుకు అంటే అనేక మంది చెప్పినట్లుగా వాళ్ళు సేవకుల మీద ఆధారపడ్డారు. అలా సేవకుల మీద వాళ్ళు ఆధారపడ్డారు కాబట్టి పలానా సేవకుడు చెప్పాడంటే అది సరిగానే ఉంటుంది, పలానా సేవకుడు చెప్పాడంటే అది సరైనటువంటి వాక్యమే.